జరీబు భూముల వర్గీకరణపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జరీబు భూములపై పునఃపరిశీలనకు రాష్ట్ర స్థాయి కమిటీ వేసింది. గుంటూరు కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేయనుంది. సిఆర్డీఏ పరిధిలో భూముల వర్గీకరణపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. 45 రోజుల్లో నివేదికను ఇవ్వాలని కమిటీకి సూచించింది. జరీబు భూముల వర్గీకరణపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జరీబు భూములపై పునఃపరిశీలనకు రాష్ట్ర స్థాయి కమిటీ వేసింది. గుంటూరు కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేయనుంది. సిఆర్డీఏ పరిధిలో భూముల వర్గీకరణపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. 45 రోజుల్లో నివేదికనివ్వాలని కమిటీకి సూచించింది. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భూములపై పునఃపరిశీలనకు కమిటీని కూడా నియమించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, జరీబు భూముల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని నిర్వహించిన ప్రభుత్వం సిఆర్డీఏ కార్యకలాపాలకు సంబంధించినటువంటి సమీక్షలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జరీబు భూముల సమస్య పరిష్కారానికి సంబంధించి ఇప్పటికే అనేక మార్లు కేంద్ర మంత్రి పెమ్మసానితో పాటుగా మంత్రి నారాయణ వారితోటి మాట్లాడడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి భూ సమీకరణ విషయంలో కావచ్చు, అలాగే ఈ జరీబు భూముల అంశం ఏదైతే ఉందో అంశానికి సంబంధించి ప్లాట్ అలాట్మెంట్ కావచ్చు, ఇవన్నిటిని కూడా త్వరలో పరిష్కరించేందుకు ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు ఇప్పటికే త్రిసభ్య కమిటీ సమావేశంలో అనేక మార్లు జరీబు భూముల సమస్య కోసం కూడా నెల రోజుల్లో పరిష్కరిస్తామని దాదాపు 2 నెలల క్రితమే మంత్రి నారాయణ తెలపడం జరిగింది. ఇక రైతులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరిచేందుకు అటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా రైతులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశాలు ఇవ్వడంతో జరీబు భూముల అంశానికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి కమిటీని ఏదైతే కమిటీతో పాటుగా ఈ జరీబు భూముల అంశానికి సంబంధించినటువంటి సర్వే కూడా చేపట్టడం జరిగింది. అయితే ఎవరికి జరీబు ఇవ్వాలి అనే దానికి సంబంధించినటువంటి ఒక నివేదిక తయారు చేస్తామని కూడా చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఎల్పిఎస్ లేఅవుట్లు బౌండరీలు కూడా రెడీ చేసిన తర్వాత రాజధాని పనులు ఏవైతే జరుగుతున్నాయో దానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించి, అలాగే లంక భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ విషయంలో కూడా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.